హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఐజ్ ఎక్సర్సైజ్ చూద్దామండి కొన్ని. సో వీటి వలన మనకి ఐ ప్రాబ్లమ్స్ అన్నీ క్యూర్ అవుతాయి. మొదలు వజ్రాసనంలో కూర్చోవాలి. తర్వాత రెండు చేతులు మనము స్ట్రైట్గా పెట్టాలండి. సో ఒకసారి ఎడమ ఒకసారి కూడాలి. 1 2 3 4 5 6 7 8 9 10. అదేవిధంగా మళ్ళీ కొంచెం దూరం 1 2 3 4 5 6 7 8 9 10. ఇంకా కొంచెం దూరం మళ్ళీ 1 2 3 4 5. జస్ట్ ఐస్ మాత్రమే కదలాలి. 6 7 8 9 10. నెక్స్ట్ పైకి కిందికి 1 2 3 4 5 6 7 8 9 10. అదర్ సైడ్ మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్. అదర్ సైడ్ 1 2 3 4 5. మన కళ్ళు మాత్రమే కదలాలి. 6 7 8 9 10. సో నెక్స్ట్ ఐస్ని మనము రొటేట్ చేస్తాము. 0 చుట్టాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రివర్స్ 1 2. ఐస్ని మళ్ళీ నెక్స్ట్ రివర్స్ కూడా చేయాలి. ఇదే ప్రాసెస్ చేయడం వల్ల మనకి ఐ ప్రాబ్లమ్స్ అన్నీ క్యూర్ అవుతాయి. 1 2 3 4 5 6 7 8 9 10. సో నెక్స్ట్ ఐస్ని మనం పైకి కిందికి చూడాలి. నెక్స్ట్ దీని తర్వాత ప్రాసెస్ వచ్చేసి ఐస్ని పైకి కిందికి చూడాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఐస్ని పైకి కింద చూస్తాము. 1 2 3 4 5 6 7 8 9 10 11. సో ఇది ఐకి సంబంధించిన ఎక్సర్సైజ్ ఇంతవరకు. నెక్స్ట్ మనము క్యాండిల్ చూద్దాము. క్యాండిల్ ద్వారా కూడా మనం ఐ సైట్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. చాలా పవర్ఫుల్. జస్ట్ మనము మీకు పిక్లో చూపించిన విధంగా మీరు ఐస్ని లైట్ని చూడాలి. మనం కళ్ళని ఆ లైటింగ్ని మనము చూడాలి అంతే. సో ఇది మన యొక్క ఐ సైట్ని బాగా ఇంప్రూవ్ చేస్తుందండి. మన రెండు కళ్ళని క్యాండిల్ లైట్లో మనము చూడాలి. సో దీనివల్ల మన ఐ సైట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో మీకు ఆల్రెడీ అక్కడ పైన లెఫ్ట్ సైడ్ పిక్లో పెట్టాను కదా, అది ఆ విధంగా మనము చూస్తూ ఉండాలి. సో ఈ విధంగా చేయడం వల్ల మన ఐ ప్రాబ్లమ్స్ అన్నీ క్యూర్ అయిపోతాయి. వీటన్నిటిని రెగ్యులర్గా మనము ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల మన ఐ ప్రాబ్లమ్స్ అన్నిటిని మనము క్యూర్ చేసుకోవచ్చు. సో ఇది క్యాండిల్ ఎక్సర్సైజ్ అన్నట్టు. మన రెండు కళ్ళని క్యాండిల్ లైట్ మీద మనము చూస్తూ ఉంటాము. సో ఇది వచ్చేసి ఈ విధంగా మనము అన్ని ప్రాబ్లమ్స్ ఐస్కి సంబంధించినవి క్యూర్ చేసుకోవచ్చు. ఓకే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.